వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్లోని అతి మారుమూల నియోజకవర్గం అయినటువంటి సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొనేటి ఆదిమూలం గారు. ఇక్కడ నుంచి 2019 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగి గెలిచారు. గతంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీ, అత్యధికమైన ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ నమోదైంది. దాదాపు 1,00,000కు పైగా ఓట్లు నమోదైతే 44,000కు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఆదిమూలం వైఎస్ఆర్సీపీ నుంచి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరి ఎందుకు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగారు? 2019 నుంచి 24 వరకు సత్యవేడు నియోజకవర్గానికి ఏం చేశారు? మరి 2024లో రేపు మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆయనకి ఏ రకమైనటువంటి సపోర్ట్ కోరుతున్నారు? ఏ రకంగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఆయన సేవ చేశారు? ప్రజల నుంచి ఆయన ఏం కోరుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే ఉందాం. నమస్తే అండి ఆదిమూలం గారు. మొత్తానికి మీరు మీ పూర్వ టీడీపీలోకి వచ్చారనుకోవచ్చా, లేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఇందులోకి రావడానికి బలమైనటువంటి కారణం ఏంటి? అసలు 360 ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మా సత్యవేడు ప్రజలందరికీ కూడా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో సత్యవేడు అనేటువంటిది ఆంధ్రాలో కడపటి నియోజకవర్గం, తమిళనాడులో పార్ట్ ఉంది. మేము సత్యవేడికి వెళ్ళాలన్నా, శ్రీ సిటీకి వెళ్ళాలన్నా కూడా తమిళనాడు తీరిపోవాలి, ఊతుకోటి నుంచి పోవాలి. అలాంటి ప్రదేశంలో ఉన్నాం. అన్ని మండలాలు కూడా తమిళనాడుకు దూరి అడ్జాయిన్గా ఉన్నటువంటి పార్ట్ తమిళ్ కలిసి ఎక్కువ. తమిళ ఓటర్లు కూడా ఉంటారు కదా. తమిళ ఓటర్లు మదర్ లాంగ్వేజ్ తమిళే. నాకు కూడా నాది కూడా తమిళ లాంగ్వేజ్, మదర్ లాంగ్వేజ్ తమిళే. ఇలాంటి ప్రాంతంలో నేను సుదీర్ఘ రాజకీయం చేశాను. 50 సంవత్సరాలు రాజకీయం చేశాను. సర్పంచ్ 10 ఏళ్ళు ఉన్నా. మా మెసేజ్ 10 ఏళ్ళు ఉన్నా సర్పంచ్గా. మా కోడలు 10 ఏళ్ళు మా సర్పంచ్గా. ఉద్యమం నుంచి వచ్చినవాడిని, అంబేద్కర్ వచ్చినవాడిని. నేను పుత్తూరులో 1975లోనే అంబేద్కర్ భవన్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. ఈనాడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నేను అధ్యక్షుడైతే అతను ఆర్గనైజ్ సెక్రటరీ నా బాడీలో. ఇప్పటికి కూడా ఉంది. భవన్ కట్టా, అంబేద్కర్ విగ్రహం పెట్టాం. అలాగా ఇందిరాగాంధీ గారు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు, సుదీర్ఘమైనటువంటిది. ఈరోజు ఆమె లేదు. ఈ దళితులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు భూములు ఇప్పించారు, ఇండ్లు 5 సెంట్లు ఇప్పించారు. దీని ఆకర్షులే మేము ఉద్యమం నుంచి కాంగ్రెస్ పార్టీ చేరాం. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నా తర్వాత కొన్ని విభేదాల కారణం వల్ల నారాయణ స్వామి మేమిద్దరూ చంగారెడ్డి విభేదాలై తెలుగుదేశం చేరాం. తెలుగుదేశం చేరిన తర్వాత నేను జడ్పీటీ మెంబర్ అయినా 2001లో. మళ్ళీ జిల్లా అధ్యక్షులు చేశాను, ఎస్ఎస్ఎల్ ఆర్గనైజేషన్ చేశాను. అనేక మంది నామినేట్ పదవులు పొందారు. ఆల్రెడీ మెంబర్ పొందా, రైల్వే మెంబర్గా, కాజీ బోర్డు డైరెక్టర్గా, మార్కెటింగ్ డైరెక్టర్ 2 పర్యాయాలు, అసైన్మెంట్ కమిటీ మెంబర్గా, కాన్స్టిట్యూట్ డెవలప్మెంట్ మెంబర్గా, అలాగే నామినేట్ పదవులు పొందినా. ఈరోజు ప్రత్యేకించి నేను 2014 కొంచెం 2000 డిప్యూటీ అయినప్పుడు కూడా 2019లో నేను గెలిచా. మా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా 44 మీరు చెప్పారు ఇప్పుడు 44,079 అంటే దరిదాపు 45,000 ఓట్లతో మంచి ప్రజలు గెలిచాను. గెలిచిన తర్వాత ప్రతినిత్యం నేను గడపడ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా, ఏ కార్యక్రమం నిలవను. మనం ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, ఈ 5 ఏళ్ళలో ఇప్పుడు 3 నెలలు ఎన్నికలకు వచ్చేసాం దేశసభ నుంచి. ఇది చాలా సుదీర్ఘమైన ప్రశ్న. ఇది డిసెంబర్ స్టార్ట్ అయిపోయింది. మొదలు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 5 నెలలు. అంతకుముందు మార్చిలో స్టార్ట్ అయితే ఏప్రిల్, మే దాకా వెళ్ళిపోయాం. అయిన తర్వాత భయంకరమైనటువంటి కరోనా వచ్చేసింది. ఇలా మనం ఒడ్డ చేరి ఇలా మాట్లాడలేక కూర్చోలేకపోయినాం. 1 ఇయర్ కరోనా వచ్చింది. అలాంటి సమయంలో కూడా నేను మీరు అన్నారు ఇప్పుడు శ్రీ సిటీ అనేటిది, అపోలో, శ్రీ సిటీ వాళ్ళంతా కోఆర్డినేట్ చేసి సత్యవేడు హాస్పిటల్ నా మాత్రం ఉన్నది. అలాంటి హాస్పిటల్ని రకరకాలమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాను. బెడ్స్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొత్తం మెటీరియల్ మార్చేసి ఆడ పాండవులు కానీ ఆడ కానీ అన్నీ కూడా మన శక్తి మరి చేసాం. తర్వాత ఒక 6 నెలలు బై ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు, ఒక 6 నెలలు సర్పంచ్, ఎంపీపీ, జడ్పీ, లోకల్ బాడీ, ఒక 6 నెలలు తుఫాను కంటిన్యూ పడింది ఎవరి ఇయర్. ఇలా వెళ్ళిపోయిన తర్వాత 3 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో అనేకమైన రోడ్లకు అంతా కూడా ముఖ్యమైన సాయం చేశారు. వెరీ ఇంపార్టెంట్ చేశారు. ఇక్కడ ఈ మండలంలో కూడా
పూడి కాజుపూడి లక్ష్మీపూడి కాజువే ఇలా రోడ్డు ఈఐపి రోడ్స్ కూడా 33 కోట్ల రూపాయలకు రామచంద్ర వాళ్ళు తీసుకుని మా కాన్ఫరెన్స్లో వాళ్ళే టెండర్ వేశారు. నాగలాపురం రోడ్డు ఆడ నుంచి టీపీకో రోడ్డు భయంకరం రోడ్డు, అది చాలా అద్భుతం. అతన్ని తీసుకొచ్చి ఓపెన్ చెప్పి ఓ భూమి పే చేసిన రామచంద్ర మంత్రిగా 30-40 కోట్ల రూపాయలు డబుల్ రోడ్డు చేయలే. అలాగనే సూలూరుపేట పోయే రోడ్డు కూడా బియ్యం కడి నుంచి 12 కోట్ల రూపాయలు దాన్ని చేయలే. ఏ ప్రోస్ వాళ్ళే తీసుకుని ఇది అలా తీసుకున్నారు. ఇవన్నీ కూడా నిలిచిపోయింది చెప్పి ముఖ్యం చేశాను. మళ్ళా కొన్ని రోడ్డు ఇచ్చాను. మీరు అన్నారు ఇప్పుడు తమిళనాడు కరోనా సమయంలో మనమందరం కూడా ఈ డిఎస్ డైలీ రచ్ చేసాను. నాకు తమిళనాడు డిఎస్ నాకు ఊతుకోట్లు మన బండ్లంతా పోతే ట్రాక్ చేశారు. అలాంటిది ముఖ్యమని చెప్పి సార్ మన బండ్లను ట్రాక్ చేస్తున్నారు, బండ్లు పోనలేదంటే 26 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఇంపార్టెంట్ అనేసి బైపాస్ 200 కిలోమీటర్లు అంటే బైపాస్ చేస్తే సుట్టిపల్లి నుంచి డైరెక్ట్గా ఆంధ్రాకి వచ్చేస్తుంది, ఎవరికి ఇబ్బంది ఉండదని 26 కోట్లు చేశారు. సరి కూడా అయింది, టెండర్ వచ్చి నిలిచిపోయింది. ఇలాంటిది చాలా రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కాజువేలు కానీ ఇరిగేషన్ కానీ మొత్తం నిలిచిపోయింది. ఏదో ముఖ్యమంత్రి గారికి అనేక పనులు చేయడం, ధనాజీ నిలిచిపోవడం, ఆడ నుంచి రావచ్చుకోవడం, ఆడ నుంచి నిలిచిపోవడం, ఇలా తిరిగి తిరిగి అలిచిపోయినా ఒకటి కూడా చేయలేకపోయినాం. ఎత్తుకున్నదైనా చేయలేదు. ఇప్పుడు కొన్ని రోడ్డు ఆర్ఎన్బిలో కాళాసి రామచంద్ర ఎత్తుకున్నాడు, టెండర్ పిలిచాడు, చేయలే. నిధి వస్తువు లేదనేది మంజూరు అయినా కూడా చేయని పరిస్థితిలో ఇవన్నీ నిలిచిపోయింది. కాబట్టి మనం మళ్ళా ఒకసారి వస్తే ఏదైతే నిలిచిపోయిందో దాన్ని రెక్టిఫై చేసి ప్రజా సంక్షేమ కార్యక్రమం తీసుకుపోదాన్ని ఆలోచనతో మనం అడిగింది. నన్ను ఎంపీగా ముఖ్యమంత్రి పొమ్మన్నాడు, నేను పోనని చెప్పిన. నేను ఎంపీకి వెళ్ళను సార్ 3 సార్లు అన్నాడు, నేను పోనన్నా. మరి ఏం చేయాలనుకుంటున్నాడు, నాకు ఎమ్మెల్యే ఇవ్వండి, నేను గెలిచి వస్తాను. 700 గ్రామాలు తిరిగాను నేను, మీరు చెప్పిందని చేశాను. మీరు ఇక్కడ ఏదైతే చేశారో మరుసటి మీటింగ్ పెట్టాను నేను మనలో. అది చేతి కావచ్చు, ఆసరా కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఆ విధంగా తీసుకుపోయిన పబ్లిక్. ఎందుకు పోయినా అంటే ప్రజలకు ఎక్కడైనా ప్రభుత్వం చేయకపోతే ఎంపీడీఓ ఎంఆర్ చేయకపోతే చేయించాలని ఉద్దేశం పోయినా, ఇంకేం లే. ఇలాంటి చేయలేదు అన్నప్పుడు ఏదో కొన్ని చెప్పాడు. దానికి నేను కొంచెం బాధపడి రిజర్వ్ కాన్ఫరెన్స్ ఎస్సీ ఎమ్మెల్యే నేను సుదీర్ఘ రాజకీయం వచ్చినటువంటి వాడిని, కింద స్థాయిని వచ్చిన కార్యకర్తలు కష్టం తెలిసిన వాడిని, ఎక్కడైనా ఉండాలి సార్. పిఎల్ఆర్ రామచరణ్, మిథున్ రెడ్డి అక్కనవాడు, సజ్జల అన్నవాడు, పిఎన్ఆర్, ఇలా అడగండి. ఏది చెప్పినా ఇది చెప్పి చేయాలి. నేను మైన్స్ మినిస్టర్ అతనే, ఇసుక మినిస్టర్ అతనే, గ్రావులకు అతనే, మట్టికి అతనే, పొట్టకి అతనే, చెట్టుకి అతనే, అటవీ శాఖ కూడా. ఓకే. సో మొత్తం మీద మీ జిల్లాలో ఒక మంత్రి ఆధిపత్యం కొనసాగింది. ఆ మంత్రి కనుసన్నల్లోనే ఇక్కడ పనులు జరిగాయి. ఆ మంత్రి వల్లనే మీరు ఇబ్బంది పడ్డారు. ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం అతని కారణమే అంటారు. అది 100% నేను డైరెక్ట్గా చెప్తున్నాను. అతని దగ్గర చెప్పాను, నేను మరుగు చెప్పలే. సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్పిన అతని ఎదురుగానే, మరుగు చెప్పడం లేదు. ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈరోజు వస్తున్నాడు అతను. చూడండి, నేను ఒక శాసనసభ్యుడు. నేను ఏడిగింది ఏమంటే గతంలో టెస్ట్లో చేశారు. నేను ఒక శాసనసభ్యుడికి ఉండా, నాకు తెలియకుండా గురుమూర్తిని ఒక శాసనసభ్యుడికి ప్రకటించుకున్నారు. ఇది ఎక్కడైనా గద్దండి. ఇది ఒక శాసనసభ్యుడిని నామినేట్ చేశాం. రేపు స్కూట్ని ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యే అవుతారు. నేను శాసనసభ్యుడికి ఉండేటప్పుడు గురుమూర్తి శాసనసభ్యుడు తీపిచ్చారు. ఈ పెద్దిరెడ్డి నియోజకవర్గంలో తీపిచ్చాడు, ఇతను ఎమ్మెల్యే క్యాండిడేటు అనేసి. నేను మళ్ళీ ప్రెసిడెంట్ పిలిచిన తర్వాత జనవరి 29వ తేదీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు, నేను పార్టీ చేయలేదు, కండుగొప్పలేదు, నేను మాట్లాడలే. ఒక అన్యాయం కుట్ర చేశారు రామచరెడ్డి గారు, నేను శాసనసభ్యుడిని కూడా చేస్తారు, ఇది ధర్మమేనా, మీకు న్యాయమేనా, మీ నియోజకవర్గం చేయగలుగుతారేమో అని అడిగిన. దానిపైన అతను ఏది రెట్ అయ్యి గురుమూర్తి నాకు ఎమ్మెల్యే క్యాండిడేట్ని సర్టిఫికేట్ ప్రకటించాడు. సరే, అది పోయింది. మళ్ళీ నేను చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఇచ్చాడు, జనవరి 29వ తేదీ ఒక శాసనసభ్యుడు దళితుడు, నీతి నిజాయితీవంతుడు. అంటే మిమ్మల్ని కూడా చాలా కాలం చూస్తుంటారు కదా చంద్రబాబు నాయుడు. చూశాడు, సుదీర్ఘంగా చేశాడు. అదే 78 నుంచి చూస్తాడు అతన్ని, చాలా చేశాడు అతను. సో మీ ఇద్దరి మధ్యన మీ గురించి ఆయనకి తెలుసుంటుంది, ఆయన గురించి కూడా 100%. నేను కూడా 2009 టికెట్కి అయినాను. వీళ్ళంతా కూడా నా తెరువు వచ్చారు. అన్ఫార్చునేట్లీ ఏమలతకి ఇచ్చారు. నేనేమి అనలా. ఇప్పుడు మళ్ళీ కొన్ని సందర్భాల్లో మనసు వచ్చింది. ఇలా చెప్పిన తర్వాత నేను విజయసాయి వెళ్తా చెప్పాను, సార్ ఇవ్వండి అనేసి. పెద్ద ఆయన చెప్పిన తర్వాత రాజమండ్రి సభలో చెప్పాడు, జనవరి 29వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఇలా పెద్దిరెడ్డికి న్యాయం, ఒక దళిత ఎమ్మెల్యేకు న్యాయం అని అడిగినాడు. అంతతో నేను నిలిచిపోయినా. మళ్ళీ 30వ తేదీకంతా ఈ అబ్బాయిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టారు ఆడ. అంటే ఒక నెలలోనే
ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పేది. ఇది దేశమంతా పోవాలని నేను చెప్పాను. రాష్ట్రమంతా దేశమంతా పోవాలి. ఒక శాసనసభలో ఒకే నెలలోనే 25, 26 తేదీకి ఒక ఎమ్మెల్యే, 29 తేదీకి ఒక ఎమ్మెల్యే, 30 తేదీకి ఒక ఎమ్మెల్యేనా? ఎక్కడ తగునా ఇది? అంటే ఏ నియోజకవర్గం ఓసీ నియోజకవర్గం చేయగలుగుతారా? మా ప్రజలు గుర్తించాలి. అది ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టే చేశారు. మీరు చూడండి, ఇప్పుడు కాళహస్తి ఎందుకు మార్చకూడదు? ఇప్పుడు కాళహస్తిలో 3 మార్చగలుగుతారా? సరే, పొంగనూరులో ఇతను శాసనసభ్యుడు, నాలాగా శాసనసభ్యుడు అయితేనే మంత్రి, నాలాగా శాసనం అయితేనే ముఖ్యమంత్రి కూడా అయ్యేది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కారు కదా. మరి అలాంటప్పుడు నేను ఒక పార్టీ ఉండేటప్పుడు, నేను ఒక శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు మీరు ఆల్టర్నేట్గా నాకు తెలియకుండా మీరు మార్చుకుంటూ వచ్చారు. నేను ఏమనలే. మీ నియోజకవర్గం జరుగుతుందా? ఇది మా ప్రజలు గమనించాలా. డైరెక్ట్గా వచ్చి అడిగాను. నేను ముఖ్యమంత్రిని అడిగాను, తప్పేమిటండి? మనం చేసిన ధర్మం అయితే న్యాయం అయితే న్యాయం గెలుస్తుంది, మీరు ఎలా ఎందుకు చేస్తారు అని అడగాను. దానికి ఇలా చేసి నన్ను రన్నింగ్ చేసి రైట్. 2019 నుంచి 2024 వరకు ఆదిమూలం ఏం చేశారంటే ఏం చెప్తారు? ఇది ఇప్పుడే చెప్తున్నారు. పోయిన దగ్గర అంతకుముందు గడపడి పోయినా ఇది పోయినా ఆరతి ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా చేశారు. నాట్ ఓన్లీ ఆదిమూలం 170 నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చినాడు కదా స్వామి మహానీయుడు జగన్మోహన్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు, నేను చెప్పడం కాదు, మీకు అందరికీ తెలుసు. ఒక సత్య నియోజకమే కాదు, ఏ నియోజకవర్గానికి కూడా ఒకవేళ పిఎల్ఆర్ తెచ్చుకునేమో కాంట్రాక్ట్లు వివిధ కాంట్రాక్ట్ చేసి మాకంతా 90% డెవలప్మెంట్ కింద ₹1 కూడా మాకు ఇచ్చినాడు కాదు. అదే బటన్ వ్యక్తి దానిపై చెప్పాము, సార్ ఈ రోడ్డు నిలిచిపోయింది, బ్రిడ్జ్ అన్న ఇంపార్టెంట్ అని శాంక్షన్ చేస్తాడు. నా దగ్గర ఇంత ఫైల్ ఉంది, మంజూరు చేసిన చూస్తా, పబ్లిక్ చూపిస్తా, టైం విల్ బికమ్. మంజూరు చేసిన ఉంది. మరి మంజూరు చేసిన తర్వాత రూపకల్పన చేయలేకపోయినాడు, టెండర్ లెవెల్ నిలిచిపోయింది. ఇవన్నీ ఆవేదన చెందా మనం శాసనసభ్యుడిగా చేయలేకపోయినా. ఇదేం చేశారు వీళ్ళు మా కాన్స్టిట్యున్సీలో? వితమే కన్సెంట్, వితమే నాలెడ్జ్ చెక్ పోస్ట్ పెట్టారండి. చెక్ పోస్ట్ ఎందుకు పెడతాను అడిగినా, అరే ఇక్కడ అడిగా నేను సాక్షాత్ ముఖ్యమంత్రి సజ్జల అడిగినాను. చెక్ పోస్ట్ ఎప్పుడు పెట్టామండి మనం? ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నాం, బంగ్లాదేశ్ ఉన్నామా? చెక్ పోస్ట్ పెట్టి మట్టి అంతా తమిళనాడుకి ఎందుకు తోలుతారు అని అడిగా. పెట్టేది వీళ్ళు, చేసింది వీళ్ళు. కాదని చెప్పమను, డైరెక్ట్గా ఇస్తున్నాను కదా. నాకు చెప్పారా? నేను అడిగాను మంత్రి గారు, చెక్ పోస్ట్ ఎందుకు సార్ పెడతానని అడిగినాను. మంది కాదు, అది పొంగిలేటి సుధాకర్ రెడ్డి అన్నాడు. మైన్స్ అతనే గ్రావులు ఎత్తుకొని పడుతుంది, చెడ్డ మంత్రిగా కాదు, కలెక్టర్ చెప్పారు, ఎస్పీ చెప్పారు, ఇసుక ఎందుకు తీసుకుపోతారండి టిప్పర్లో, తప్పండి, రైతులు కావాలి చేయమని చెప్పాను. రైతులకు ఇవ్వండి, సొంత పనులు, కానీ టిప్పర్లు ఎందుకు తోలుతారని అడిగినాను. ఇవన్నీ కసి కట్టిన పైన మట్టి పుడుతుంది, గ్రావులు పోతుంది, మెడ్రాస్కు తమిళనాడు సాక్షాత్ తమిళనాడు మన దాసుకు తాగితే తమిళనాడు ఉత్తుకోట, అలా సత్యోడు పెట్రోల్ తాగితేనే తమిళనాడు. అటు వెళ్ళిందంటే మనకు చిక్కదు. అది చాలా చాలా దుర్మార్గ పనులు చేశారు. సో మీలాగే ఉందా? అంటే చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో చూసుకుంటే ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ చాలా ఎక్కువ. సో ఇక్కడ చాలామంది ఎంపీలు ఒక స్టాంపుగానే మిగిలిపోయారు అనేది ఒక విమర్శ. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉద్యమించిన వాళ్ళు ప్రజాస్వామ్యం చేయని వచ్చాం. ఏదో డీకెట్ పట్టాలు వేసుకోవడం, గ్రావులు తోలడం, మట్టి తోలడం, ఇసు తోలడం ఎలా అంటారు. ఇప్పుడు కావాల్సినది మా క్యారెట్ క్రెడిబిలిటీ ఉండాలి సార్ అని చెప్పిన ముఖ్యమంత్రి దగ్గర. నాకు ఎమ్మెల్టీ పైన పర్వాలేదు, కానీ క్యారెట్ దెబ్బ తీసుకొని ఒప్పుకొని చెప్పిన. మనం ఉన్న రోజులు ప్రిన్సిపల్గా పేదలు సేవ చేసాం. ఎంతోమంది ఇప్పుడు చెప్పొచ్చు మన పైన. ఎమ్మెల్యే అనేటువంటిది చూశాను నేను. ఒక ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధులు అనేటువంటి ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మేము. అంతవరకు కానీ దోసుకోవడానికి కాదు. మా పేరు చెప్పి మీరు దోసుకుని తినేసి మా పైన పెట్టండి. సో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలకు కానీ వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఆదిమూలంకి ఏం సంబంధం లేదు. అది కేవలం ఈ జిల్లా మంత్రి వాళ్ళ అనుచరులకు సంబంధించి కానీ మిమ్మల్ని అడిగి కానీ మీకు తెలిసి కానీ మీ వల్ల కానీ జరిగింది కాదంటారా? అంతే కదా. ఇప్పుడు మైన్స్ మినిస్టర్ ఎవరండి? ఇసుకే అతనే ఇస్తాడు. గ్రావులకు ఎవరు ఇస్తారు పర్మిట్? ఏడికి మైన్ చేసి అతనే చెప్తాడు, పలానా వాళ్ళు వస్తారు. నాకే చెప్తాడు పలానా వాళ్ళు వస్తారనేసి. ఇవన్నీ నేనే తోలేనా? నా బంధువు తోలేరా? లేదు నా మిత్రులు తోలేరా? మీరు ఇచ్చుకున్నారు, చేసుకున్నారు. నేను ఎక్కడ కూడా మిమ్మల్ని కూర్చొని చేయలేదే, చేసుకున్నారు. ధర్మం న్యాయం గెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడు. మాలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు కూడా కాలం. ఇప్పుడు కూడా నిన్న కూడా నామినేషన్కి వచ్చాడు కదా, ఎన్నికల ముందే ఒకసారి వచ్చి వెళ్ళిపోయినాడు ఈ నియోజకవర్గానికి. పో నగిరికే, పో కాళహస్తికే. నువ్వు ఎక్కడ ఉన్నావండి? తిరుపతిలో ఉండవు నువ్వు. తిరుపతిలో ఉండవు కదా. కరుణాకర్ రెడ్డి దగ్గరికి ఎప్పుడు పోయినావా? ఎందుకు పోకూడదు కరుణాకర్ రెడ్డి దగ్గరికి? ఒకే పార్టీ కదా, ఎందుకు పోలేదా?
అంటే ఈ జిల్లాలో కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ రోజా జోలికి మాత్రం పూర్వ మిగతా అందరూ ఎక్కడ పోయినాడు? ఇప్పుడు నామినేషన్ కూడా వచ్చాడు నిన్న. మరి ఏడెందుకు వస్తావు? నీవు ఉండేది పొంగునూరు, సత్యుడేది మారుమూల. ఎందుకు వస్తావు? నీ మనుషులు గ్రావులు తోలింది, నీ మనుషులు మట్టి తోలింది, నీ మనుషులు మెటలు తోలింది, మీ బామ్మలు తోలినారు. వానూరులు ఎత్తింది ఎవరు, బాలకృష్ణులు ఎత్తింది ఎవరు, జడేర్లు ఎత్తింది ఎవరు, కన్నావర్లు ఎత్తింది మట్టి. పోతే టీవీలు చూస్తే తెలుస్తుంది ఎవరు ఎత్తినారు మట్టి అనేది. ఆదిమం తోలినాడా, ఆదిమం అనుచరుడు తోలినాడా, ఎవరు తోలినారో ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చెప్పాలి. చెప్పండి వాళ్ళని స్టేట్మెంట్ ఇచ్చి డైరెక్ట్ అంటున్నాను కదా. ఎవడని చెప్పమని ఆదిమల మనుషులు తోలినట్టు చెప్పమను. నా బంధువులు నా మిత్రులు చేరినారు, మీరు ఇచ్చారు, తోలుకొన్నారు. తమిళనాడులో కూడా ఇచ్చారు. ఇదే మండలంలో ఒక దగ్గర ఇచ్చారు. ఎవరే మీకు ఇచ్చేది పర్మిట్ అడిగినా మినిస్టర్ అన్నాడు. మినిస్టర్ మీకు తెలుసు అంటే మిథున్ రెడ్డి అన్నాడు. మిథున్ రెడ్డి తెలిసిన మా ఎంపీ ఏందండి ఏడి మనిషి ఎవరు ఇచ్చారండి? విత్ మై కన్స్టిట్యూషన్ నాలెడ్జ్ ఒక ఫ్యాక్టరీ మెటల్ డైలీ పోతున్నది. ఇతను పార్టీ అధ్యక్షుడు, ఇతను ఒక లీడర్, ఇతను ఒక లీడరు. వీళ్ళు అడిగి ఇచ్చారు. ఎక్కడ ఉండే సాంప్రదాయం, ఎక్కడుంది కల్చరు? ఆ మండలంలో పనిచేసేటప్పుడు ఆ మండలం మట్టి ఎత్తుకుంటే కేసులు, రైతు ఎత్తుకుపోతే కేసు పెడుతున్నారు మైన్స్ వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం టిప్పర్లు తమిళనాడు తోలుకొచ్చి వితౌట్ బిల్లు. ధర్మమేనా ఇదే? బాగా ఉండాలండి. సత్యవేడి నియోజకవర్గం చాలా సహజ వనరులు చాలా ఉన్నట్టు, చాలా ఉండాలి. చాలా సహజ వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం. శ్రీ సిటీ కూడా, ఇంత అపోలో కూడా, హీరో కూడా, కంపెనీలు, సీసీ కంపెనీలు కూడా ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ ప్రాంతం వెనుకబడి ఉండడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మొన్న చంద్రబాబు కూడా చెప్పాను సార్, శ్రీ సిటీ కానీ అపోలో కానీ వింది తమిళనాడు వాళ్ళు ఎక్కువ ప్రవేశించారు. దీంట్లో వాళ్ళు లీక్ పోస్ట్ తెలుస్తుంది. ఈ ఫ్యాక్టరీ ఎవరు చేస్తున్నారు, ఈ అడ్వాన్స్ పని చేస్తున్నారంటే ఇక్కడ ఉద్యోగి అటు ఎవరికి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఈ ఛానల్ ఎవరికి కావాలో మీకు తెలుస్తుంది. ఆ విధంగా మొత్తం తమిళనాడు ఇంపోర్ట్ అయిపోయినారు. అది ముఖ్యమంత్రి కూడా చెప్పాను నేను. ముఖ్యమంత్రి కూడా సార్ లోకల్స్కి ఎక్కువ మందికి జాబులు ఇస్తున్నారు. జాబ్ అనేటువంటిది తమిళనాడు పెట్టుకుంటున్నారు సార్. ప్రైవేట్ అంటే ఎందుకు అలా జరుగుతుంది చెప్పు అన్నాడు. చెప్పారు చేయాలి కదా. వాళ్ళు అడిగితే ఏమంటారంటే అన్న మాకు టెక్నికల్గా ఉండేవాళ్ళు కావాలా అంటారు. బీటెక్ ఎంటెక్ చదివిన వాళ్ళు కాదు అని అంటారు. కొన్ని వాళ్ళు ఎవరు హెచ్ఆర్లు తీసుకొని పెట్టుకొని వాళ్ళు మనిషి పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా పోవాలా. 99% లోకల్ కావాలా, 70% ఉద్యోగాలు లోకల్ కావాలని మన కోరిక. మీరు లోకలే ఇక్కడ, మీ అభ్యర్థి ఇప్పుడు నాన్ లోకలా? 100% మీకు అందరికీ తెలుసు కదా, మన జనాలకి అందరికీ తెలుసు. ఈ జలవాడు కూడా కాదు అంటే ఆనామలు తెలియనివాడు, ఎన్ని బూత్లు తెలుదు, ఎన్ని పంచాయతీలు తెలుదు, ఎన్ని ఎంపీలు తెలుదు, ఏ మూల బూత్, ఫస్ట్ బూత్ లాస్ట్ బూత్ తెలుదు. అంటే టికెట్ల విషయంలో కూడా నాన్ లోకల్కి ఇచ్చేశారు. ఇచ్చారంటే అంత పెద్దిరెడ్డి ఉద్యోగాలే కాదు, పెద్దిరెడ్డి బెనామీ. పెద్దిరెడ్డి ఎవరిని పెడితే వాళ్ళు గెలిపించమంటున్నాడు. అందుకే 3 సార్లు వచ్చాడు, ఇంకా వస్తాడు. వాళ్ళ దగ్గర డబ్బు ఉందండి, కావాల్సిన డబ్బు ఉంది. మరి మీరు అన్నట్టుగా ఇంత డబ్బు ఉంది అంటున్నారు, మరి ఈ డబ్బుతో అర్ధబలం అంగబలంతో వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి. చెప్తాను మీరేనండి. నేను 83 చూసా. 83లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు నేను ఆనాడు సర్పంచ్ గుండా, జిల్లా పరిషత్ చైర్మన్లు, సమితి ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ పక్కనే ఉన్నారు. ఎట్టేసారండి ప్రజలు ఓటు. ఎలా ఎన్టీఆర్ వచ్చాడు, మరి ఎమ్మెల్యేలు ఏం చేశారు రోజు, ఈ ఎంపీలు ఏం చేశారు, ఈ జిల్లా పరిషత్ చైర్మన్లు ఏం చేశారు, ఈ ఎంపీలు ఏం చేశారు, ఈ సమితి ప్రెసిడెంట్లు ఏం చేశారని మొత్తం టోటల్గా ఇప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సర్పంచ్లు ఉన్నారు, ఎంపీ నేనే చేశాను. ఎంపీలుగా నా చేతుల బీపారు, ఎంపీలుగా, జడ్పీ మెంబర్లుగా, గుడి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఇచ్చాను. వీళ్ళంతా ఉన్నారు. ప్రపంచం ప్రజలు వస్తున్నారు. ఈరోజు ఎక్కడికి పోయిన యూత్ మార్పు కావాలని కోరుకుంటాం. ఈ రాష్ట్ర మార్పు కావాలా, ఈ అరాచకమైన ప్రభుత్వం పోవాలా. మా ముఖ్యమంత్రి గారి మీటింగ్లో ఇలా అంటాడు, మా ఎస్సీలు, మా బీసీలు, మా మైనార్టీలు, మా సోదరులు అంటాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటాడు. వీళ్ళంటి గ్రావులు తోలేది. ఎస్సీలు తోలుతారా? ఎస్టీలు తోట మెటలు, బీసీలు తోలుతారు జల్లి. ఎవరండి తోలేదు మసి అయితే? వాళ్ళండి. టీడీపీ చైర్మన్ ఎవరు, తొడా చైర్మన్ ఎవరు, మీరే చెప్పండి. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీ వీళ్ళండి. వీళ్ళ ప్రజలు ఉన్నారు. పదవులు వాళ్ళకి, ఓట్లు వీళ్ళు ద్వారా అంతే. ఇప్పుడు కూడా ఓటు నేను ముఖ్యమంత్రి చెప్పాను. అఖిలమంత గుడికి వచ్చాడు, ఎలా ఉంది అని గడప అంటున్నాడు. చాలా బాగుంది సార్, ఎస్సీలు బాగుంటారు, ఓసీలు రావలేదు. ప్రాంక్గా మాట్లాడుతాను నేను, ఎక్కడ కూడా దాచిపెట్టుకోము. రాజకీయంలో కొన్ని దాసలు చూస్తుంది కొన్ని సమయంలో, కానీ ప్రాంక్గా మాట్లాడు. మనం నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు పోవాలి, ఓటు కోసం కాదు. ఈ ఎస్సీలు ఎస్టీలు ఇది మొదటి నుంచి ఎందుకు వచ్చిందంటే ఇందిరాగాంధీ గారి నుంచి వచ్చేసింది. నేను చెప్పాను కదా ఇప్పుడు. అలా వచ్చింది కాంగ్రెస్ పోయినారు, అలా వచ్చి ఇటు వచ్చేసారు. ఈనాడు బీసీలు అదే ఎస్సీ ఎస్టీలు అంతా కూడా ఇప్పుడు క్రమేణా యువత అంతా వచ్చేస్తున్నారు. అంటే మనకు అన్యాయం జరుగుతున్నది ఈ ప్రభుత్వంలో. మాటల వరకే ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ 20 మంది ఎమ్మెల్యేలకు వచ్చేసారు ఎస్సీలకి.
మరి మీ 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 స్థానాలు మీరు పదులు చేసుకున్నారే. చెవిరెడ్డి కొడుకు ఇంకా పెళ్లి కాల, ఎలా ఇచ్చారండి? కరుణాకర్ రెడ్డికి తోడ వైస్ చైర్మన్ ఉన్నాడు, డిప్యూటీ చైర్మన్, ఎలా ఇచ్చారు? అంటే మిథున్ రెడ్డికి పార్లమెంట్ ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఇతను మంత్రిగా ఉండొచ్చు, ఇంకెవరు రాకూడదు. మిగతా తక్కువ అతనికి ఏమంటే సీనియర్స్ అనేటి వాళ్ళు రాజకీయంలో నేను నేను 81లో సర్పంచ్ చేసిన సర్పంచ్ అయినాడా రామచరెడ్డి, ఎంపీ అయినాడా, జడ్పీసీ మెంబర్ అయినాడా, వైస్ ఎంపీ అయినాడా, ఎంపీటీసీ మెంబర్ అయినాడా, కింద స్థాయిని చూసిన కార్యకర్త తెలిసిన వాడిని అనేకమైన ఇబ్బందులు పడ్డే వచ్చాను. నీతి నిజం ఈరోజు ప్రజల మధ్యన వెళ్తుండా, మరి 700 గ్రామాల తిరిగి ఎందుకు ఎండలు తిరుగుతున్నాను? మన వాయిస్ వెళ్ళాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ధర్మం గెలవాలా. ఈ బిలాంగ్ టు ఎస్సీలకి మీ ద్వారా చెప్తున్నాను, మార్పు రావాలా. నా కోసం కాదు, భవిష్యత్తులో కూడా ఎస్సీలకు అనేటువంటిది అన్యాయం చేస్తున్నారు. ఈ పదవి ఈ రిజర్వేషన్ స్థానంలో వచ్చిన వాళ్ళకి అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్ ఇది ఎవరే పెట్టింది కాదు, ఆ మహనీయుడు పెట్టాడు. ఈ 3 సింగనమాల ఏం చేశారండి మీరు రాసుకోండి. సింగనమాల అనంతపురంలో సాంబశివరెడ్డి జగన్మోహన్ ఎట్లా ఉంటాడు అబ్బాయి, ఆడ హైదరాబాద్లో ఉంటాడు, విజయవాడలో. వాళ్ళ భార్య ఎవరు? పద్మావతి, నాతో ఎమ్మెల్యే ఉన్నది, బిలాంగ్ టు ఎస్సీ. ఆమెని పెళ్లి చేసుకొని ఆమెను ఎమ్మెల్యే చేసుకున్నాడు రిజర్వ్ కాన్స్. ఇతను రెడ్డి ఎంఐఎస్సి. ఇప్పుడు ఏం చేశాడు? అతని దగ్గర టిప్పర్ పని చేసేవాడిని పెట్టి వేసినాడు ఆమెని. అంటే ప్రధాన పుకార్ అయిపోయింది, ఎస్సీని పెట్టి చేసుకున్నాడు అనేసి. ఆమె దించేసి ఇప్పుడు ఇచ్చాడు వైఎస్సీపీలో. ఎలా ఇస్తారండి? ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎస్సీలో, చదువుకునేటువంటి వాళ్ళు, విద్యార్థులు ఉన్నారు. పెట్టు నువ్వు ఈ కాన్స్ ఎంతమంది లేరు? 7 మండలాల్లో కావాల్సిన మంది ఉన్నారు. మాలా మాదిగలు చాలామంది ఉన్నారు ఎస్సీలు. పెట్టావా నువ్వు? ఎక్కడ పెట్టాడు ఈ అబ్బాయి? ఏ ఊరండి ఇతనికి? అంటే నన్ను చూసి ఓటు ఏమంటున్నాడు. ఇది చాలా దుర్మార్గం చర్య. దీన్ని ఖండించాలంటే భావితరాలకు కూడా స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ పెత్తందారుల వ్యవస్థ ఎవరినో తీసుకుని పెట్టేది, ఏడు గెలిపించమనేది. అంటే వీళ్ళకి గుప్పిట్లో ఉండడానికి ఇలాంటి చేస్తున్నారు. కాబట్టి నిజంగా మా వాళ్ళు, మా నాయకులు ఈరోజు రాత్రింపులు కష్టపడుతున్నారు పార్టీ కలవాలనేటువంటి ఉద్దేశంతో. సో మీరు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? తెలుగుదేశం నాయకులతో మీరు మింగిల్ అవుతున్నారా? అంటే గతంలో 5 ఏళ్లలో అనేక మంది మీద ఇక్కడ పెద్దిరెడ్డి చాలా మంది మీద కేసులు పెట్టించారని చాలామంది ఆరోపిస్తున్నారు. సో ఈ మింగిల్ అయిపోయారా అందరూ? తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ, జనసేన అందరూ మీతో కలిసికట్టుగా నడవడానికి సిద్ధంగా ఉన్నారా? చాలా అద్భుతంగా చేస్తున్నారు. కుటుంబ సమస్య ఇది చిన్న ఉంటుంది. నేను వైఎస్ఆర్సీపీ వాస్తవమే, గౌరవ చంద్రబాబు అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటుంది. మా కేడర్ అంతా ఈరోజు తెలుగుదేశంలో సిన్సియర్ కార్యకర్తలు ఉన్నారు. అలాగే బీజేపీ కానీ జనసేన కానీ సమిష్టికి పోతున్నాం. ఎక్కడ డిఫరెన్స్ లేదు, అందరూ కష్టపడుతున్నారు. ఈ 5 ఏళ్ళు కష్టపడ్డారు పాపం. ఈ కేసు విషయంలో కూడా నేను ఎక్కడ కూడా ఏ పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ కేసు పెట్టినవాడిని కాదు. ప్రతి మండలంలో ఒక ఎస్ఎస్ కేసు పెట్టిన అవన్నీ కూడా ఈరోజు టానా మార్చేశారు. మనకు ఎస్పీగా ఉన్నాడు, మాకు డిఐజీగా ఉన్నాడు, చంద్ర కుమార్, వీళ్ళందరూ కూడా చెప్పి మీకు తెలియకుండానే కొన్ని కేసులు పెట్టారంటే కింద స్థాయి సర్పంచ్ ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, జడ్పీలు ఉన్నారు. నా దగ్గర వస్తారు, చెప్తారు, ఫోన్ చేయమంటే చెప్తాం. అంటే నేను అప్పుడు కూడా ఎస్ఎల్కి సమనాయకత చేయండి, ఎక్కడైనా కొట్టాడుకుంటే న్యాయం చేయండి. అన్టచబిలిటీ కేసు, ఎస్ఎస్ కేసు, కిడ్నాప్ కేసు ఎటువంటి పెట్టవద్దండి. ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ బిలాంగ్ టు ఎస్సీ, నేను ఎమ్మెల్యే చెప్పు ఉంటారంటే క్రియేట్ అవుతుంది. అదర్ కేసు చూపి జైల్లో పెడితే నాకు చెడ్డ పేరు వస్తుందండి, అలానే చేయవద్దని చెప్పాను. కానీ ఎస్ఎస్ కేసు మాకు పెట్టకూడదని రిక్వెస్ట్ చేసి విత్డ్రా చేయించినాను చాలా సందర్భాల్లో కూడా. అంటే 324 అటువంటి పెడితే బెయిల్ ఇస్తారు, స్టేషన్ బెయిల్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా నేను సవనీయమని చేసుకుని తెలుసో తెలియకుండా కొన్ని చేసి ఉంటారు మా సర్పంచులు ఆడుండేటప్పుడు. అవన్నీ కూడా 2013 2024 సంవత్సరం మే 13 ఎన్నికలైన తర్వాత అవన్నీ కూడా కార్యకర్తలందరూ కూడా న్యాయం చేసి బాధ్యత తీసుకుంటాను. తప్పకుండా ఏదైతే తప్పు జరిగిందో అవన్నీ కూడా పరిశీలించి అవన్నీ కూడా మాఫీ చేసి తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడం, న్యాయం ధర్మం చేస్తానని చెప్పి మీద హామీ ఇస్తున్నాం. రైట్. సత్యవేడు నియోజకవర్గ ప్రజలు ఆదిమూలంకు ఓటేయాలంటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మీరు? పార్టీ ఇప్పుడు తెలుగుదేశంలో ప్రతి గ్రామంలో బాగా ఫౌండేషన్ పార్టీ ఉంది తెలుగుదేశానికి. అలాగనే బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి మోడీ కావాలా, ఇక్కడ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా, పవన్ కళ్యాణ్ యొక్క సూచన సలహా మేరకు జనసేన పార్టీ
3 కూడా ఉమ్మడి అభ్యర్థి చేరి ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్పు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకసారి చూసినట్లయితే పాపం ఈ వయసులో ఒకరోజు 3 మీటింగ్లు పెడుతున్నాడు, మళ్ళీ సమయం చేసుకుంటున్నాడు, మార్పు చర్యలు చేస్తున్నాడు. అది చాలా చాలా మనం ఆలోచించడం, వారిని చూసి నేర్చుకోవాల్సిన సంబంధం ఉంది. మా కార్యకర్తలు కూడా అద్భుతం పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల మంత్రాలు చేసినా కూడా సత్యవేడు నియోజకవర్గం బలమైనటువంటి క్యాడర్ తెలుగుదేశంకు ఉంది. తప్పకుండా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మీ ద్వారా సమయానికి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. రైట్, ఇంకొకటి చెప్పండి. ఇక్కడ ప్రధానంగా మీరు ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ని రేపు గెలిస్తే ఏం చేస్తారు? అదేవిధంగా మీరు ఒక్కళ్ళే గెలవడం కాదు, తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రావాలి, వస్తేనే ఆ రకమైన మీరు అనుకున్నటువంటి అభివృద్ధి కానీ మీరు చెప్తున్న కార్యక్రమాలు కానీ జరుగుతాయి. ప్రస్తుతం మీరు అంటున్నట్టు ఈ జిల్లా మంత్రి మెత్తనం విపరీతంగా ఉంటుంది, ఈ కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేకంగా దృష్టి భరించడం, మరి ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులంతా కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి ఆదిమూలంకు ఓటేస్తారని మీరు అనుకుంటున్నారా? మొన్నటి ఎన్నికల్లో 1,00,000 పైగా ఓట్లు వచ్చాయి, 44,000 పైగా మెజారిటీ వచ్చింది. మరి అదే వేవ్ని కొనసాగిస్తారా? 100% జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నాడు, నేను చెప్పడం కాదు, ఏ గ్రామానికి పోయినా యువత బ్రహ్మాండంగా వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నిజం కూడా వాళ్ళు మార్పు వస్తున్నది. మారాలంటున్నది నోటిఫికేషన్ కోడ్ ముందు ఒక రకం ఉన్నది, కోడ్ తర్వాత ఒక రకం ఉన్నది, ఇప్పుడు నోటిఫికేషన్ అయింది, నోటిఫికేషన్ తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. రేపు నుంచి 10 రోజులు మాత్రం ఉంది మనకు. ఈ 10 రోజులు కూడా కార్యకర్తలందరూ సమిష్టి కష్టపడాలా. మన రాష్ట్రంలో తప్పకుండా మీ ఇంటెలిజెన్స్ ప్రకారం, మీ సర్వే ప్రకారం కూడా 100% తెలుగుదేశం అధికారికి వస్తుందని సమన్వయం మనం చేస్తున్నాం. రైట్, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా మీరున్నారు, మీకు జనసేన, బీజేపీ ఏ రకమైనటువంటి సపోర్ట్ ఉంది? నాయకులు ఏ రకంగా చాలా అద్భుతం చేస్తున్నారు. జనసేన ఒక పవన్ కళ్యాణ్ పిల్లి మేరకు కింద స్థాయి నుంచి పనిచేస్తున్నారు. బీజేపీ కూడా నరేంద్ర మోడీ రావాలని స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. నీతి నిజాయితీగా 3 పార్టీలు ఎక్కడికి పోయినా అన్నదమ్ములు మారుకుంటాం. అలాగనే కుటుంబ సభ్యులకు మెలిగి అన్ని ప్రాంతాల్లో కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. ఇంకా దాన్ని రెక్టిఫై చేసుకొని చిన్న పొరపాట్లు ఉన్న కుటుంబ సభ్యులు కాబట్టి మేము ఒకటిగా పోవడానికి అన్ని రకాల. సత్యవేడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు గెలిచిన ఒకటే సందర్భం. మరి ఈసారి మీరు రెండోసారి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. జనరల్గా మనం అప్పటి నుంచి చూసుకుంటే చరిత్ర చూస్తే ఎవరు కూడా ఒక్కసారికి మించి రెండోసారి నిలబడటం తక్కువ, రెండోసారి ఎమ్మెల్యే టికెట్ దొరకడం కష్టం, దొరికినా కానీ గెలవడం కష్టం. మరి మీకు ఈసారి రెండోసారి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఈ ఒరవడిని బ్రేక్ చేయకపోతున్నారా? మీరు చెప్తున్నాను కదా, ఏ గ్రామానికి పోయినా బలమైనటువంటి క్యాడర్ టీడీపీలో ఉంది. దీన్ని ఎవ్వరు కూడా ఆఫ్ చేయలేరు. అలాగని మార్పు వస్తున్నది. చాలా నేను అనుకోకుండా ఏ గ్రామానికి పోయినా విద్యార్థులంతా వస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎత్తుకుంటూ వస్తున్నారు. కాబట్టి నేను సుదీర్ఘ రాజకీయం చేసేవాడిని కాబట్టి ఈ మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పు వల్ల రాష్ట్రం మొత్తం మారుతుంది. నాట్ ఓన్లీ సత్యేడు, రాష్ట్రం మొత్తమే మారుతున్నది. తప్పకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకి కూడా తెలుసు. రైట్, సత్యవేడు నియోజకవర్గ ప్రజలకి మీరేం అప్పీల్ చేయబోతున్నారు, మీరేం చెప్పబోతున్నారు? మనము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా రోడ్స్ ఉన్నాయి, బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఆర్ఎం రోడ్ ఉంది, పంచర్ రోడ్ ఉంది, అన్ని సబ్జెక్ట్ తెలిసినాడు. కాబట్టి తప్పకుండా అభివృద్ధి అంటే ఏదైతే బాబు గారు చెప్పారో ఉచితపరమైన మహిళలకి, అలాగనే పెన్షన్ విషయంలో స్పష్టంగా చెప్పారు. 4,000 ఇవ్వబోతున్నాం, వికలాంగులకు 6,000 ఇవ్వబోతున్నాం, అలాగనే రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి అన్నీ కూడా 100% చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. తప్పకుండా అవన్నీ నెరవేరుస్తూ ఈ కాన్స్టిట్యున్సీని మళ్ళా నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి 183 పంచాయతీల్లో ఉన్నట్టు 90 ఎంపీటీస్ పరిధిలో ఉన్నటువంటి 700 గ్రామాల్లో కూడా రోడ్స్, ఈరోజు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కొన్ని గ్రామాలు లేవు, మంచినీటి సౌకర్యం, ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అభివృద్ధి చేసే బాటలు నడుస్తారని చెప్పి మీ ద్వారా మనం చేసుకుంటూ వారికి అందరికీ కూడా న్యాయం చేస్తాం. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ఇక్కడ పెద్దందారి వ్యవస్థ పోవాలని మీ ద్వారా సమన్వయంగా మా శ్రేణులకంతా కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 ఉమ్మడి అభ్యర్థులకు కూడా గెలిపిస్తారని
మనస్ఫూర్తిగా అరే మొదటి ఓటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ గారికి వేయాల్సి ఉంటుంది తామర పువ్వు పైన. రెండో ఈవీఎంలో పవిత్రమైనటి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ మెజార్టీతో నన్ను గెలిపిస్తారని, ఉమ్మడి అభ్యర్థి నన్ను గెలిపిస్తారని ఏదైతే నారా చంద్రబాబు నా పైన నమ్మకం ఉంచి ప్రేమతో అభిమానంతో ఈ సీటు నాకు మళ్ళా శాసనసభ్యుడికి ఇచ్చాడో ఆ నోముని నిన్న కూడా మా మహనీయుడు అన్నాడు కేడర్కంతా, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సత్యవరం ప్రాంతంలో ఆదిమూలం టీటీ ఇచ్చాను, కలిసికట్టుగా మీరు గెలిపించి తీసుకొని రావాలా, ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అందరూ రావాలా, తప్పకుండా మనం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జూన్ 4వ తేదీ చేయబోతున్నాడు, మంచి రిజల్ట్ వస్తుంది, మీరందరూ చూస్తారు. కాబట్టి మా కేడర్ అంతా కూడా మీ ద్వారా సమన్వయం చేసుకున్నాం, రాత్రి పగలను కష్టపడి మనం సత్యవరం ప్రాంతంలో తెలుగుదేశం అభ్యర్థి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అంటే మీరు అన్నట్టుగా ఇక్కడ ప్రజలందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. సరే మిమ్మల్ని గెలిపిస్తారా లేదా అనేది 13వ తారీఖు తేలనుంది. 2019, 2024 జరిగిన విషయాలన్నీ కూడా మీరు అన్నట్టుగా ఈ నియోజకవర్గాల ప్రజలు చూస్తారా, గమనిస్తారా అనేది చూద్దాం. ఆల్ ది బెస్ట్ ఆదిమూలం గారు. మొత్తం మీరు చూసినట్లయితే సత్యవీడు నియోజకవర్గం ఒక చాలా కీలకమైన నియోజకవర్గం. ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉంది. ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సహజ వనరులు అధికంగా ఉన్నాయి. 5 ఏళ్లలో సహజ వనరులను కొల్లగొట్టారు. ఈ జిల్లా మంత్రి పెత్తనంతో తనకు తెలియకుండానే కొన్ని జరిగాయి. ఇక్కడ ఎమ్మెల్యేని కాదని చెప్పేసి అనేక రకాలైనటువంటి చేశారు. సో ఈ నియోజకవర్గ ప్రజలు మొత్తం అన్నీ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి కేసులు కూడా తనకు తెలుసుకొని తనకు తెలియకుండా కొన్ని జరిగినాయి. అన్నింటినీ కూడా రేపు ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో అన్నింటినీ కూడా కొట్టివేపిస్తానని చెప్తున్నారు. అదేవిధంగా 2024లో తనకి అవకాశం ఇస్తే మరొకసారి సత్యవీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి ఆదిమూలం అంటున్నారు. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360, నిజం ఆలోచనను మారుస్తుంది.